హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ ఆర్ట్స్ అడ్డా. ఎలా ఉన్నారండి? హోప్ మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చి మిర్రర్ స్టడ్డెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. దానికి వచ్చి 4 బ్యాంగిల్స్ తీసుకొని ఇట్లా ర్యాప్ చేసుకొని 15 to 20 స్ట్రింగ్స్ ఆఫ్ థ్రెడ్ పెట్టి ర్యాప్ చేసుకొని దానికి చైన్ లింక్ని స్టిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్ కోసం 3 బ్యాంగిల్స్ని స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ దీనికి 35 స్ట్రింగ్స్ ఆఫ్ థ్రెడ్ని తీసుకొని ర్యాప్ చేసుకొని సింగిల్ స్టోన్స్ని ముందు చేసిన బ్యాంగిల్ని బేస్ చేసుకొని ఇట్లా 4 స్టోన్స్ని పెట్టుకున్నాను. ఆ 4 స్టోన్స్ ఎలా పెట్టాలి ఏంటంది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు డైమండ్ షేప్ ఫ్లవర్ని నేను మేక్ చేస్తున్నాను. ఆ డైమండ్ షేప్ ఫ్లవర్ 4 ఈ సింగిల్ స్టోన్ 4 పెట్టాం కదా, సేమ్ ఆ 4 అరౌండ్లో మనం 4 డైమండ్ స్టోన్ ఫ్లవర్స్ని మేక్ చేసుకుంటున్నాం. ఈ 4 డైమండ్ స్టోన్ ఫ్లవర్స్ తర్వాత మళ్ళీ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడండి, మీకు చూపిస్తాను వీడియోలో. ఈ గ్యాప్ని ఎలా కవర్ చేయాలి అని ఆలోచిస్తూ నేను ఇలా మిర్రర్స్ని అక్కడ స్టిక్ చేశాను. స్క్వేర్ షేప్ మిర్రర్స్ని స్టిక్ చేశాను. సో ఈ మిర్రర్స్ని స్టిక్ చేసిన తర్వాత అటు ఇటు కొంచెం గ్యాప్ అయితే ఉంది. దాన్ని కవర్ చేయడానికి నేను 4mm స్టోన్స్ని ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. సో ఇలా మిర్రర్ స్టడ్డెడ్ బ్యాంగిల్స్ని నేనైతే మేక్ చేశానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి. అండ్ మీకు కూడా ఎలాంటివి కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. థ్యాంక్ యూ.